హాయ్ అండి. ఈరోజు నేను మామిడి పండ్ల రసము పూరి చేసి చూపిస్తున్నాను. దానికి కావలసినవి మామిడి పండ్లు తీసుకొని వాటర్లో కడుక్కొని మొత్తం మామిడి పండ్ల పైన మొత్తం తొక్క మొత్తం తీసేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా ఆలుకి ఎలా తీస్తామో అట్లా మొత్తం పైన అంతా తీసేసుకోవాలి. తొక్క అంతా తీసుకున్నాక ఇట్లా ఈ విధంగా ఉంటుంది అన్నమాట. అంతా ఇప్పుడు మనము గుజ్జు అంతా తీసుకోవాలి. మామిడి పండు నుంచి మొత్తం జ్యూస్ మొత్తం రసం మొత్తం పిండుకోవాలన్నమాట. ఓన్లీ పీస్ ఒకటే ఉంటుంది. అన్ని పండ్లు ఇదే విధంగా ఇట్లా తీసుకోవాలన్నమాట. రసం తీసుకున్నాక ఈ విధంగా అంతా తీసుకున్నాక మనము ఒక మిక్సీ గిన్నె తీసుకొని, మనము స్వీట్ తినేవాళ్ళు ఎక్కువ తింటారంటే షుగర్ వేసుకోండి, తక్కువ అంటే తక్కువ వేసుకోండి. నేను మామూలుగానే కొంచెం వేసిన షుగర్ వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకుంటే ఇట్లా మెత్తగా అయిపోతుంది అన్నమాట, పేస్ట్ లాగా. ఈ విధంగా ఇట్లా అవుతుంది అన్నమాట. అంతా జ్యూస్ మొత్తము ఈ విధంగా రెడీ అయ్యింది. ఇప్పుడు మొత్తం అంతా మిక్సీ పట్టుకున్నాక ఈ విధంగా అయ్యింది. కాజు, బాదాము, పిస్తా, ఇలాచీలు కొన్ని వేసుకుందాం. మనం ఇలాచీలు కొంచెము దంచుకొని వేసేసుకుందాం. చూడండి, ఇట్లా పౌడర్ చేసి వేసుకోవాలన్నమాట. ఇలాచీలు వేస్తే మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం కాజు, బాదాము, పిస్తా ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుందాము. చూడండి, ఇప్పుడు రసము రెడీ అయ్యింది. మామిడి పండ్ల రసము రెడీ అయిపోయింది అన్నమాట. ఈ విధంగా అవుతుంది అన్నమాట అంతా. ఇప్పుడు తర్వాత పూరీలు చేసుకుందాం. పిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటా, కొంచెం ఎక్కువ వేసుకొని మనం చపాతీ పిండికి ఎలా తడుపుకుంటామో సేమ్ అదే విధంగా తడిపేసుకొని మొత్తం ముద్దలాగా చేసుకొని ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకుందాం. పిండి నానితే మంచిగా పూరీలు పొంగుతాయి అన్నమాట. ఎంత నానితే అంత పొంగుతుంది అన్నమాట పూరి. మరి పలచగా చేసుకోవద్దు, సేమ్ చపాతీ పిండి లాగానే చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, పిండికి చేతికి అంటకుండా ఈ విధంగా ఆయిల్ వేసుకొని మెత్తగా వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యేసరికి మనం పూరీలు చేసుకుందాం. అంతవరకు కొన్ని పూరీలు చేసేసుకుందాం. ఇట్లా అన్నీ ముద్దలు కట్టుకొని మనం పెద్దగా అంటే పెద్దగా, చిన్నగా అంటే చిన్నగా, నేనైతే ఈ విధంగా మామూలుగా చేసుకున్నాను అన్నమాట. అన్నీ ఇదే విధంగా ఇట్లా పూరీలు చేసుకోవాలన్నమాట. చేసుకున్నాక పక్కకు పెట్టుకొని అన్నీ రెడీ అయినాయి, పూరీలు అయినాయి. ఆయిల్ కూడా వేడయింది. ఇప్పుడు వేసేసుకుందాము. ఇట్లా పొంగాలన్నమాట. చూడండి, ఈ విధంగా పొంగితే పూరి బాగుంటుంది, లోపల కూడా కాలుతుంది అన్నమాట. అన్ని పూరీలన్నీ ఇదే విధంగా పొంగాలి. ఒక్కొక్కటే వేసుకున్నాను నేను, ఎక్కువ వేసుకోలేదు. ఒక్కొక్కటి వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. అన్నీ ఇప్పుడు రెడీ అయినాయి పూరీలు. చూడండి, నేను చేసిన మామిడి పండ్ల రసము పూరి మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.